నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని తిలక్ నగర్లో నిర్మితమవుతున్న షాపింగ్ కాంప్లెక్స్లో బాధితులు లబ్ధిదారుల ఎంపికలో సమన్యాయం జరగలేదని సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపూర్ సూర్య, తిలక్ నగర్ శాఖ కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం ఉన్న వివరాల ఆధారంగా ప్రస్తుతం లేని వ్యక్తులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, కూల్చివేతల వరకు వ్యాపారాలు నిర్వహించిన ప్రస్తుత బాధితులను విస్మరించారని ఆరోపించారు. తిలక్ నగర్, ఎల్బీ నగర్, రాజేష్ థియేటర్, బస్టాండ్ కాలనీ, ఓల్డ్ అశోక్, శివాజీనగర్ కాంప్లెక్స్లోని లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలని, బినామీ పేర్లు, దుకాణాలు కోల్పోని వారి పేర్లపై విచారణ జరపాలని కోరారు. ఎల్బీ నగర్లో ముందుగా కూల్చివేతలు చేసి అనంతరం గదులిస్తామని హామీ ఇవ్వడం వల్ల నష్టపోయిన నిర్మాణాలకు ₹1,00,000 వరకు ఖర్చు చేసిన బాధితులకు న్యాయం చేయాలన్నారు. సింగరేణితో చర్చించి అదనపు స్థలం కేటాయించాలని, సింగరేణి జీఎం జోక్యం, ఎస్ఎండ్పీసీ సిబ్బందిని కాపలాగా పెట్టడంపై ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు, కూల్చివేత నోటీసులపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని, అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి ఎల్బీ నగర్ నుంచే నిజ నిర్ధారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బాధితులకు అన్యాయం జరిగితే సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమించి ఎమ్మెల్యేను అడుగడుగునా నిలదీస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, నాయకులు గోసిక మోహన్, ఆసాల నవీన్, అబ్దుల్ కరీం, గంగారపు చంద్రయ్య, బూడిద మల్లేష్, సాధుల శివ, ఈశ్వర్, అనూప్ సాయి, బాధితులు దశరథం, రమేష్, శ్రీనివాస్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో గత కొన్ని రోజులుగా కూల్చివేయడం, నిర్మించుకోమని చెప్పి నోటి మాట ద్వారా చెప్పడం, ఆ తర్వాత మరో చేత వాళ్ళే కూల్చడం అనేది రామగుండంలో పరిపాటిగా జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న ఆగస్టు 15 తారీఖు నాడు విధ్వంసం నుండి వికాసం వైపు మనం పయనం చేస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ ఈరోజు రామగుండంలో పరిస్థితులను గమనిస్తే వికాసం నుండి విధ్వంసం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి కాంప్లెక్స్లో అక్రమార్కులు నిర్మాణం చేస్తున్నారనే ఒక అక్కసు పెట్టుకొని దాన్ని పూర్తిగా డిస్మాటిల్ చేయడం, కనీసం ప్రైమరీ ఎంక్వైరీ చేయకుండా డిస్మాటిల్ చేసి తదుపరి లబ్ధిదారుల వివరాలు కావాలని కోరడం జరిగింది. బాధితులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఏదైతే స్ట్రక్చర్ నిర్మించుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి బోర్డును అక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిపించుకొని ఉన్నటువంటి లబ్ధిదారులకు రూమ్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ముందుగా కూల్చివేతలు ఎందుకు, మళ్ళీ కట్టుకోమని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు కూల్చివేసిన స్ట్రక్చర్కు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాకుండా మా నిబద్ధత మేము చాటుకున్నట్టుగానే మీరు ఎక్కడైతే కాంప్లెక్స్లు నిర్మాణం చేస్తున్నారో, బస్టాండ్ కాలనీ కానీ, రాజేష్ థియేటర్ కానీ, ఓల్డ్ అశోక్ కానీ, తిలక్ నగర్ సెంటర్లో కానీ మీ లబ్ధిదారుల వివరాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తే అక్కడ ఎవరు కూడా స్పందించలేదు. మేమే కమ్యూనిస్టు పార్టీగా అక్కడికి వెళ్ళి ఒక బోర్డును కట్టడం జరిగింది, లబ్ధిదారుల పేర్లను రాయాలని చెప్పి. 24 బాక్సులు ఉన్నాయి కాబట్టి 24 పేర్లు రాస్తే ఇక మాది అయిపోతుంది, చేతులు దులుపుకున్నాం, మా అంత నిజాయితీ పరులు ఎవరు లేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈరోజు అక్కడ రాసినటువంటి పేర్లలో బినామీ పేర్లు ఎక్కువైనాయి, అక్కడ రూములు కోల్పోని వాళ్ళు ఎక్కువయ్యారు. అసలు తిలక్ నగర్ కాంప్లెక్స్కు మీరు తీసుకున్నటువంటి విధి విధానాలు ఏంటియో అక్కడ జోక్యం చేసుకున్న కార్పొరేషన్ అధ్యక్షుడు, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే గారు స్పష్టమైనటువంటి విధి విధానాలను ప్రకటించండి. మీరు కూలగొట్టే సమయంలో ఇప్పటికే ఓనర్లు బాగా తిన్నారు, వాళ్ళకు రూమ్లు అవసరం లేదు, రెంటర్లకు ఇస్తాం, మీ ఉపాధి పోగొట్టామని చెప్పారు. కానీ ప్యాకేజీలకు రూమ్లను ఇచ్చిర్రు. మీరు ఇయ్యము అన్న ఓనర్లకు రూమ్లు ఇచ్చిర్రు, రెంటర్లకు రూమ్లు ఇచ్చిర్రు. ఒక దశరథ మంకులు అని చెప్పి బాధితుడు ఇక్కడ ఉన్నాడు, ఆయనకు రూమ్ ఇవ్వలేదు. ఆయనకు 3 రూములు ఉన్నాయి, ఆ 3 రెంటర్స్కి ఇవ్వలేదు. నబీ అని చెప్పి 25 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తిని వాళ్ళ కొడుకును పిలిచి ఆయనకు రూమ్ ఇచ్చిర్రు, అందులో మటన్ కొట్టుకునే జమాల్కి ఇచ్చిర్రు.
భూదమ్మ అనే ఓనర్కి ఇచ్చిర్రు. అందులో కూల్చివేతలకు 2 నెలల ముందే రూమ్ కాల్ చేసిపోయిన సుధాకర్ అనే వ్యక్తికి ఇచ్చారు. అవతల సైడ్ రూములు ఎవరు కోల్పోలేదు. అయినప్పటికీ కూడా అందులో నుంచి ఒక 3-4 పేర్లు తీసుకొని ఇల్లు ఇచ్చారు. ఈరోజు అక్కడ ఉన్న 24 మంది ₹1,00,000 దాకా కాంప్లెక్స్కు పెట్టుబడి పెట్టుంటారు. వాళ్ళను అన్యాయం చేయాలని చెప్పి మేము కోరతలేము. మిగతా బాధితులకు కూడా న్యాయం చేయండి. మీ తాతల ఆస్తులు ఏం మంచుతలేరు. జీఎం తోటి మాట్లాడి ఇంకో 1-2 గుంటలు అదనంగా తీసుకొని ఈ బాధితులందరికీ కూడా న్యాయం చేయండి. బాధితులకు న్యాయం చేయాలి. ప్రొసీడింగ్ కాపీలు ఇప్పియాలి. టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతులు రావాలంటే కొంతమంది నాయకులు నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా అని అడిగారు. నేను చదువుకున్నా కాబట్టే విధానం చెప్పిన. మీ నోటి మాట చెల్లది, కాగితమే ఎక్కడికి పోయినా చెల్లుతుంది. ఈరోజు అవి అక్రమ కట్టడాలని చెప్పి మీ చేతిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగే రాజేష్ థియేటర్ ఓనర్లకు 21 మందికి నోటీసులు కూల్చివేయమని ఇచ్చిందా ఇయ్యలేదా ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాలి. 21 మందికి మీరు కూల్చివేయాలని నోటీసులు పోయినాయి. సింగరేణి జీఎం ఎస్ఎండ్పీసీని అక్కడ వాచ్మెన్గా పెట్టిండు నిర్మాణాలు చేయొద్దని. రామగుండంలో మీ నోటి మాట చెల్లడం ఆగిపోయింది. మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీలు చెప్పే చెప్పుడు మాటలను తగ్గించి ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వస్తే లబ్ధిదారులు ఎవరు, బాధితులు ఎవరు, బాధితుల పేరు చెప్పుకొని కడుపు నింపుకునేటోళ్ళు ఎవరో బయటపడుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వచ్చి ఈ అన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, మీ తోకలను ఈకలను పంపించి వ్యక్తిగత విమర్శలకు నా మీదకి పంపించద్దని చెప్పి మీకు హితవు చెప్తా ఉన్నా. ఒకవేళ మరొకసారి మీరు వ్యక్తిగత విమర్శలకు దిగితే మీ నాయకుడి నుండి కింది స్థాయి వరకు మీ అందరి బతుకులు మాకు కూడా తెలుసు. మేము నోరు విప్పితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకోవడం కూడా తెలియదు అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నా. రామగుండం కార్పొరేషన్లో నిర్మాణం జరుగుతున్నటువంటి శివాజీ నగర్, రాజేష్ థియేటర్, బస్టాండ్ కాలనీ, ఓల్డ్ అశోక్, తిలక్ నగర్, ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి లబ్ధిదారుల వివరాలను మీరే స్పష్టం చేయండి. నిర్మాణానికి సంబంధించి మీరే సమన్వయం చేయండి. అవసరమైతే రామగుండంలో అఖిలపక్ష పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ ప్రారంభించండి. ముందుగాల ఎల్బీ నగర్ నుండే నిజ నిర్ధారణ స్టార్ట్ చేయండి. అంతేగాని నచ్చిందల్లా కూల్చుకుంటూ పోతాం, కట్టుకోమని చెప్తే మీరు కట్టుకోవాలి. రేపు పొద్దున సింగరేనో ఇంకొకరు వచ్చి కూల్చివేస్తే మళ్ళీ మీరే డబ్బులు భరించుకోవాలని చెప్తే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ బజార్ల నిలదీసే పరిస్థితి వస్తుంది. రామగుండం కార్పొరేషన్లో ఒక్క బాధితునికి ఇబ్బంది తలపెట్టినా కూడా మీ పతనం అక్కడి నుండే ప్రారంభమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నిర్మాణం చేపట్టారు. ఆ కాంప్లెక్స్లో బాధితులకు సమన్యాయం జరగలేదు. సరైనటువంటి లబ్ధిదారుల ఎంపిక జరగకుండా గతంలో 30 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి టేలను ఆసరా చేసుకొని వారి పేర్లు ఎంటర్ చేశారు. గత 30 సంవత్సరాల క్రితం నేను చిన్న పిల్లగాన్ని ఉన్నప్పుడు ఉన్నటువంటి టేల వాళ్ళు చనిపోయి 30 సంవత్సరాలైనా వారి పేరు ఎంటర్ చేసి వారికి ఇచ్చారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ లబ్ధిదారులు నౌ ప్రజెంటు కూల్చివేతల వరకు ఉన్నటువంటి వారికి ఎందుకు న్యాయం చేయలేదని మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అందులో కాంగ్రెస్ పార్టీ జోక్యం ఏంటిదో సమాధానం చెప్పాలని మేము కమ్యూనిస్టు పార్టీగా ప్రశ్నిస్తున్నాం. స్థానిక జనరల్ మేనేజర్ జీఎం గారు అతి ఉత్సవం చూపిస్తుంది. ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలల్లో జోక్యం చేసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసి స్థలాన్ని ఇవ్వాలి తప్ప ఆయనే వచ్చి స్థలం ఇచ్చినట్టు ముగ్గుపోతాడు, ఆయనే వచ్చి కూల్చివేతలు చేస్తాడు, అయినే ఒక మనిషిని ఇది పర్మిషన్ లేదని ఎస్ఎన్పిసిని అక్కడ ఒక ఎస్ఎన్పిసి నియమించి కాపలా పెడుతుంది. దీనికి సమాధానం జనరల్ మేనేజర్ గారు చెప్పాలి. కమ్యూనిస్టు పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం జరగకుంటే ఈ స్థానిక శాసనసభ్యులు విధ్వంసాలు చేస్తే కమ్యూనిస్టు పార్టీగా చూస్తూ ఊరుకోం. బాధితులకు అండగా ఉండి ఉద్యమాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ముందుంటుందని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడ వెంటనే ఒక ప్రత్యేక అధికారిని నియమించండి. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి బాధితులకు ఉన్నటువంటి వారిని తీసేయమని మేము కోరడం లేదు. ఉన్నవారికి న్యాయం చేయండి. సింగరేణి జీఎంతో మాట్లాడి ఇంకొద్దిగా స్థలం తీసుకొని అందరికీ సమన్యాయం చేయాలి. దీని మీద సరైనటువంటి స్పష్టత ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని
ఈ సమస్యను పరిష్కారం చేయకుంటే ఉద్యమాలు తప్పై అడుగడుగున శాసనసభ్యులను అడ్డుకుంటామని కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తుంది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio